బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క. ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు. మేమెందుకు అంటాం, మనిషికో బస్సు పెట్టు మంచిగా. అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు. మేమెందుకు అంటాం, ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు. ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లా? తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పారు కేటీఆర్. నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. మహిళా ప్రయాణికులను ఉద్దేశించి కేటీఆర్ చేసిన కామెంట్స్ మీద తెలంగాణ మహిళా సమాజం బగ్గుమంది. కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. బస్సులో అల్లం ఎల్లిపాయలు బొలిస్తే తప్ప అని మంత్రి సీతక్క ప్రశ్నించడంతో కేటీఆర్ వెనక ముందు ఆలోచించకుండా ఆ కోపం ఉక్రోషంతో అనరాని మాటలనేశారు. సీతక్క అన్న మాటలకు కేటీఆర్ ఇలా స్పందించారు. బస్సులో అల్లం ఎల్లిపాయలు వలిస్తే తప్పని తాము అనలేదన్నారు. కాకపోతే దానికోసమే బస్సు పెట్టారన్న విషయం తెలియక ఇన్ని రోజులు మామూలుగా బస్సులు నడిపేశామన్నారు. అంతేకాదు బస్సుల సంఖ్య ఇంకా పెంచాలని కూడా సలహా ఇచ్చామన్నారు. అంటే మనిషికో బస్సు పెడితే కుటుంబాలు పోయి అందులో కుట్లు అల్లికలు చేసుకుంటారు. అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు, ఇంకేమేం చేసుకుంటారో చేసుకొనివ్వండి, మేం వద్దనలేదు కదా అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క. ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు. మేమెందుకు అంటాం, మనిషికో బస్సు పెట్టు మంచిగా. అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు. మేమెందుకు అంటాం, ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు. ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లా? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బస్సు సీట్ల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని ఎదురు ప్రశ్నించారు కేటీఆర్. ఇక ఈ కామెంట్స్ పై కేటీఆర్ క్షమాపణ చెప్పక తప్పలేదు.